నమస్కారం ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. చిన్న చింతకుంట మండల కేంద్రంలో గల కస్తూర్బా గాంధీ పాఠశాలలో మహమ్మద్ ప్రవక్త జన్మదినం సందర్భంగా చిన్న చింతకుంట మదీనా మస్జిద్ కమిటీ మరియు మైనారిటీ నాయకులు సంయుక్తంగా కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో మిలాదున్నబీ వేడుకలను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో ప్రవక్త బోధనలను స్మరించుకొని విద్యార్థినులకు స్వీట్లు, నోట్బుక్స్ మరియు పెన్నులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మండల మాజీ కోఆప్షన్ సభ్యులు జాకిర్, జహంగీర్, మహమూద్, మాజీ ఎంపీటీసీ ఫారూక్, ఎండి రఫీక్, ఖాజా మాట్లాడుతూ విద్యార్థులకు ప్రవక్త చూపిన శాంతి, ప్రేమ మార్గాలలో నడవాలని వివరించారు. మైనుద్దీన్, అహ్మద్, రియాజ్, ఫెరోజ్, మస్జిద్ కమిటీ సభ్యులు, ముస్లిం యూత్ పాల్గొన్నారు. ఇక్కడ వచ్చిన చింతకుంట మస్జిద్ కమిటీ సభ్యులకు, ఇక్కడ వచ్చిన విద్యార్థులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు మహమ్మద్ ప్రవక్త గారు క్రీస్తు శకం 570లో జన్మించారు. ఆయన ఒకటే చెప్పారు, సమానత్వం, నిజాయితీ, మంచిదనం, ఇతరులకు సహాయం చేయడం, పక్కవారు బీదవారు ఇబ్బందుల్లో ఉంటే సహాయం చేయాలని ప్రపంచ శాంతి కోరుకున్నారు. ముఖ్యంగా మీ అందరికీ నేను చెప్పేది ఏంటంటే, మీరు మంచిగా చదువుకోవాలి. మంచిగా చదువుకొని మా గ్రామానికి, ఈ మండలానికి మంచి పేరు ప్రఖ్యాతులు తేవాలని, ముఖ్యంగా ఈ సమాజంలో మహిళలు చదువుకుంటేనే సమాజం బాగుపడుతుంది. మహిళల చదువు అనేది చాలా ముఖ్యం. మనకు స్వాతంత్రం వచ్చిన 70 సంవత్సరాలు కూడా మహిళలకు వివక్ష ఉంది, అంటే పెద్దగా చదువుకోలేదు. ఇప్పుడు ప్రభుత్వాలు మంచి అవకాశాలు కల్పిస్తున్నాయి కాబట్టి మీరందరూ కేవలం విద్య మీదే దృష్టి పెట్టి మంచిగా చదువుకొని ఈ చింతకుంట గ్రామానికి కానీ, ఈ మండలానికి కానీ, ఈ రాష్ట్రానికి కానీ, ఈ దేశానికి కానీ మంచి పేరు తెస్తానని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పిల్లలందరికీ ధన్యవాదాలు. ఐక్యమై ఒకరి యొక్క బాధను ఒకరు పంచుకోవడము, ఒకరికి ఏ రకమైన ఇబ్బంది పడకుండా ఎదురు సహాయపడడమే ఈ యొక్క ప్రవర్తన ఉద్దేశం. కావున మీరు ఈ వయసుకి వెళ్ళి మంచి సద్భావంతో, మంచి గుణము, మంచి ఉత్తేజమైన ఆలోచనతో ఉంటే భవిష్యత్తులో మీరు ఇండియా ఎదుగుతూ అందరికీ సర్వసమానంగా చూసుకుంటూ ఉంటారని కోరుకుంటూ ఈ అవకాశం పిల్లలకి ధన్యవాదాలు. సహాయం, నిజాయితీ ఇవి ముఖ్య సూక్తులు. మనిషి ముఖ్యంగా ఎదగడానికి ఇవి అవసరం. భగవంతుడు అందరికీ ఒక్కటే. ఈరోజు మీరు చిన్ననాటి నుంచి స్నేహితులుగా ఉంటారు. మీరు స్నేహంగా, ప్రాణ స్నేహంగా ఉన్నప్పుడు స్నేహితుల మధ్య కులం, మతం అనేది ఏది రాదు. కానీ బయటికి పోయిన తర్వాత ఆలోచనలు వస్తాయి. అంటే బాహ్య ప్రపంచం ఆ విధంగా వాటికి దూరంగా ఉండాలి. ఈ మహమ్మద్ ప్రవక్త ఒకటే చెప్పారు, భగవంతుడు ఒక్కటే. భగవద్గీతలైనా, మన బైబిల్ అయినా, ఖురాన్లో అయినా, జైన్ మతంలో అయినా, సిక్కు మతంలో ఏ దాంట్లో అయినా భగవంతుడు సృష్టికర్త ఒకడే. అందరం మానవత్వంతో ఉండాలనే సిద్ధాంతం మాత్రమే ఉంది. దాన్ని మనం అందరం పాటిస్తూ, అందరం ఒకరికొకరు సాయం చేసుకుంటూ
మంచితనంగా మెలగాలి, అందరం సమానంగా ఉండాలి. దూర ఆలోచనతోటి, చెడు ఆలోచనతోటి, మత కులం అనే ఆలోచనతో పోకుండా మీరు ఉన్నత స్థానం हमारा